జగన్ మాకు కడుపు నిండా పెట్టాడు, వాంతులయ్యేంత వరకు మాకు వద్దు, కడుపు నిండిపోయింది. తర్వాత పోస్టులు వస్తాయి అప్పుడు ఇస్తాం, తర్వాత పోస్టులు వస్తాయి తర్వాత మళ్ళీ నగ్గుతాడు మళ్ళీ ఇస్తాం. మాకు కడుపు నిండిపోయింది. ఇదే నేపథ్యంలో లేడీస్ అడుగుతుంటే ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. కాదు రారా ముందుకు రా. మీరేం చదువుకున్నారు? నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి మీరేం చేస్తారు? వాలంటీర్ గా చేస్తాను. ఎంబీఏ చేసి వాలంటీర్ గా చేస్తున్నా. ఎంబీఏ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎంబీఏ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈ రోజు ఒక వాలంటీర్ గా చేస్తున్నారు. ఇవేం ఉద్యోగాలు? గోడ సంచులు మోసే ఉద్యోగాలు కాదని చంద్రబాబు గారు ప్రశ్న. గోడ సంచులు నేను మోయిలా. నేను దమ్ముగా జనాలకి సేవ చేశా. రోజు సేవ చేసి ఒక రోజు పెన్షన్ ఇచ్చి ఒక రోజు సేవ చేసి ఒక రోజు పెన్షన్ ఇచ్చి 5,000 జీతం తీసుకోవడానికి సేవ అంటారా? నేను ఒక రోజు పెన్షన్ కాదు, నెలంతా కూడా వాళ్ళ సంక్షేమాలు ఏంటి, వాళ్ళ రోగాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి అన్ని తెలుసుకొని ప్రతిదీ చేశా. అది దమ్ముగా నేను చేశా. మీరు చేసిన మాటలన్నీ కూడా మీ టీడీపీ మాటలు కానీ జనసేన మాటలు కానీ అవుతాయి తప్ప మేము స్వచ్ఛందంగా చెప్తున్నాము. మేము జై జగన్ అని చెప్తున్నాము. ఈరోజు వాలంటీర్లు మాత్రమే జగన్ కాదు, ఈ రోజు జగన్ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నది వాలంటీర్లు మాత్రమే అంటున్నారు కదా. వాలంటీర్లు మాత్రమే, వాలంటీర్లు అందరూ కూడా వేయిస్తాము. వాలంటీర్లు మేము చెప్తున్నాం, వాలంటీర్ అందరూ ప్రతి ఫ్యామిలీతో ఓటు వేయిస్తాం, ఖచ్చితంగా నగ్గిస్తాం. జై జగన్. వాలంటరీ కాని వాళ్ళు కూడా చేస్తున్నారు. వాలంటరీ కాని వాళ్ళు కూడా మరి వచ్చారు. చాలా మంది వాలంటీర్స్ ఇక్కడ లేరు. ఇండివిజువల్ గా వాలంటరీ కాని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు. మరి చాలా మంది వచ్చారు. లెక్కలు తీసుకునే ఏం రాలేదు, ఘటనలు తీసుకునే ఏం రాలేదు, డబ్బులు తీసుకునే అభిమానం సంతోషంతో ఇక్కడికి వచ్చారు. కోరుకుంటున్నారు. జగన్ గెలుస్తాడని చెప్తున్నారు. మరి టీడీపీ జనసేన కూడా పొత్తు పెట్టుకుంది కదా. టీడీపీ జనసేన జగనే గెలుస్తాడు. మళ్ళీ జగనే వస్తాడు. జగనే గెలుస్తాడు. అంత దమ్మున్న మగోడు. వ్యతిరేకంగా పనిచేస్తుంది. అదే సొంత పార్టీని వ్యతిరేకిస్తున్నాడు. తన రాజకీయం కావాలనుకుంటుంది, ఈయన జనం కావాలనుకుంటాడు. కాబట్టి జనం కోసం జగన్ అన్న.